ఇదొక ఆసక్తికరమైన విషయమే కాకుండా ఆందోళన కలిగించే అంశం కూడా. చాలామందికి రూపాయి విలువ పతనమైపోతుంది, డాలర్తో రూపాయి విలువ దిగజారిపోతుంది అంటే మనకేంటి, మనకొచ్చిన సమస్య ఏంటి, మనకేమవుతుందిలే ఇలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ రూపాయి విలువ పతనమయ్యే కొద్దీ మన దగ్గర కూడా మనలాంటి పల్లెల్లో నివసిస్తున్నటువంటి సామాన్యుడి మీద కూడా అనేక రూపాల్లో భారం పడబోతుంది. మనం కొనుగోలు చేయాల్సినటువంటి వస్తువుల ధరలన్నీ పెరగబోతున్నాయి. ఇప్పటికే సెల్ ఫోన్ నుంచి రిఫ్రిజిరేటర్, ఏసీల వరకు అన్నింటి ధర పెరగడంలో రూపాయి విలువ పతనం కావడం ప్రధానమైనటువంటి అంశం అనే దాన్ని విస్మరిస్తున్నారు. అది పక్కన పెడితే ఇప్పుడు రూపాయి మారకపు విలువ కోల్పోతున్న కారణంగా మన దేశానికి, మన రాష్ట్రానికి అప్పుల భారం మరింత పెరగబోతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమరావతి పేరుతో చేసినటువంటి అప్పుల సమస్య పెను ముప్పు తీసుకొచ్చే విషయంగా మారబోతోంది. అమరావతి కోసం అంటూ చంద్రబాబు ప్రభుత్వం అటు ప్రపంచ బ్యాంక్ నుంచి, ఇటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి భారీగా అప్పులు తీసుకొచ్చారు. ఆ అప్పుల వ్యవహారం ఎటు మళ్ళబోతుంది అన్నది మనం పరిశీలిస్తే ఇప్పుడు ఒకసారి రూపాయి డాలర్ మార్కం విలువ ఎలా ఉందో చూడండి. లేటెస్ట్గా సుమారుగా 97 రూపాయలకి చేరుతోంది. మనం 97 రూపాయలు ఇస్తే తప్ప ఒక్క డాలర్ మనకి దక్కనటువంటి పరిస్థితి వస్తుంది. దీనివల్ల మనం ఉదాహరణకి 80 రూపాయలు ఒక డాలర్ విలువ ఉన్నప్పుడు మనం ఏదైనా ఒక డాలర్ ఖరీదైనటువంటి వస్తువు కొంటే 80 రూపాయలు ఇస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు అదే వస్తువుకి అదనంగా మనం చెల్లించక తప్పని పరిస్థితి రాబోతుంది. అందువల్ల మనం పెద్ద మొత్తంలో నష్టపోయే పరిస్థితి వస్తుంది. దాంతోపాటుగా అమరావతి అప్పుల భారం ఎలా ఉంటుందో ఒకసారి మీకు డేటాతో సహా వివరించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి చూడండి. అమరావతి కోసం అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం $800 మిలియన్ ఒప్పందం కుదుర్చుకుంది. $800 మిలియన్ వరల్డ్ బ్యాంక్ నుంచి, $800 మిలియన్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి, మొత్తంగా $1.6 బిలియన్, $1600 మిలియన్ విదేశీ అప్పు అంటే వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అప్పు అమరావతి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఆ ఒప్పందం కుదుర్చుకున్న నాడు ఎంతయ్యా అంటే డాలర్ విలువ 85-84 రూపాయలు ఉంది. దానివల్ల 13,600 కోట్ల రూపాయలు అప్పు చేసినట్టుగా చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. అంటే 84-85 రూపాయల విలువ డాలర్తో రూపాయి ఉన్నప్పుడు మొత్తం అప్పు ఎంత అంటే 13,600 కోట్లు. కానీ ఇప్పుడు డాలర్తో రూపాయి విలువ ఎంతకు చేరింది? 97 రూపాయలకి చేరింది. దీనివల్ల 97 రూపాయలకి చేరినప్పుడు ఇది ఎంత చేరిందయ్యా అంటే 15,520 మొత్తం అప్పు చేరింది. అంటే వాళ్ళు మనకి ఇచ్చేది $1.6 బిలియన్ మాత్రమే. అంటే $1600 మిలియన్ అప్పుగా ఇస్తారు. కానీ మనం అప్పు తీసుకున్నప్పుడు దాని విలువ 13,600 కోట్ల డాలర్లు. ఇప్పుడు అదే అప్పు 15,520 అంటే నయా పైసా అదనంగా మనకి వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇవ్వకుండానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డిఏ తీసుకున్నటువంటి అప్పు 2,000 కోట్లు అదనంగా పెరిగిపోయింది. మనకేమో అదనంగా ఒక్క నయా పైసా రాలా, ఒక్క వేసమెత్తు పెన్ని మనకి రాలా, డాలర్లో చిన్న భాగం కూడా మనకు అందలా. కానీ అందకపోయినా మనం తీర్చాల్సిన అప్పు మాత్రం పెరిగిపోతుంది. ఎందుకయ్యా అంటే రూపాయి విలువ పతనం అయిపోతుంది కాబట్టి. డాలర్ విలువ 84-85 రూపాయలు ఉన్నప్పుడేమో మనం 13,600 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నాం. ఇప్పుడు 97 రూపాయలకి డాలర్ విలువ చేరిపోయిన కారణంగా మనం ఇప్పుడు చెల్లించాలంటే అదే అప్పుకి 15,520 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడు రేపు ఈ డాలర్ 100 రూపాయలకి చేరిపోతే అప్పుడు మన అప్పు దాదాపు 17,000 కోట్లకు దాటిపోతుంది. డాలర్కి రూపాయి విలువ పతనమయ్యే కొద్దీ మన అప్పు మన మీద భారంగా మారిపోతుంది. అంటే అమరావతి పేరుతో చంద్రబాబు తీసుకొచ్చినటువంటి అప్పుల భారం ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరి మీద ఉండబోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఈ అప్పుల భారాన్ని భరించక తప్పని పరిస్థితి రాబోతుంది. అమరావతిలో ఇప్పుడు చేస్తున్నటువంటి అప్పులు, అది కూడా వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి తెచ్చిన అప్పుల పెనుభారం మనల్ని చుట్టుకోబోతుంది. ఈ లెక్క చూడండి, ఇంకా ఏడాది కాల
వరల్డ్ బ్యాంక్తో సిఆర్డిఏ ఒప్పందం కుదుర్చుకున్న నాడు మన అప్పు 13,600 కోట్లు. ఇప్పుడు అదే అప్పు 15,520 కోట్లు. ఇంకొక నెల రోజులు 2 నెలలు పోతే డాలర్ 100 రూపాయలకి చేరిపోతే మన అప్పు ఎన్ని వేల కోట్లు చేరిపోతుందో ఆలోచించండి. మన మీద ఎన్ని రకాల భారం పడబోతుందో లెక్కించండి. ఈ భారం అంతా ఎవరి వల్ల వస్తుందో మీరే గమనించండి. ఇలా అప్పుల భారం పెరిగిపోతుంటే మన రాష్ట్రానికి, మన ప్రజలకి మనకెంత పెను శాపంగా తయారయ్యే ప్రమాదం ఉంటుందో ఓసారి గుర్తించండి.